హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మల్లం క్రియేషన్. సో ఫ్రెండ్స్ 2019లో రైల్వే గ్రూప్ డీగా సెలెక్ట్ అయిన మన మిత్రులు ఈరోజు థర్డ్ డీవీకి అయితే సెలెక్ట్ అయ్యి ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే రావడం జరిగింది. సో ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఏ విధంగా జరుగుతూ ఉంది, దీని తర్వాత మెడికల్ అనేది ఎట్లా ఉండబోతుంది ఏంటి అనేది కూడా పూర్తిగా ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది, వీళ్ళకి సంబంధించి ఎట్లా జరుగుతుంది ఏంటి అనేది కూడా మీకు యూస్ఫుల్ ఉంటుంది. అండ్ అలాగే ఇప్పుడు రాబోయే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మరికొద్ది రోజుల్లో జరగబోయే వాళ్ళకి కూడా యూస్ఫుల్గా ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే తీసుకొస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరు వీడియోని ఎండ్ వరకు చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే ఒకసారి అడుగుదాం అసలు ఎట్లా జరుగుతుంది డీవీ అనేది, అండ్ వాళ్ళకు సంబంధించి వాళ్ళు ఏ విధంగా ఎట్లా ఉన్నారు ఏంటి అని కూడా అడిగే ప్రయత్నం అయితే చేద్దాము. హాయ్ బ్రో. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ మల్లం క్రియేషన్స్. మీకు కూడా కంగ్రాచులేషన్స్. ఓకే బ్రో, థ్యాంక్ యూ. అండ్ డీవీ అనేది మీరు ఇప్పుడు ఆల్రెడీ అంటే ఈరోజు మార్నింగ్ ఏ టైంకి వచ్చారు, అసలు ఎట్లా జరుగుతుంది, ఏమేమి సర్టిఫికేట్స్ అనేది అడుగుతా ఉన్నారు ఒకసారి కొంచెం చెప్పండి. మార్నింగ్ 9 o'clock వచ్చాము బ్రో మేము. ఓకే. 9:30కి లోపల ఎంటర్ చేసాం మాకు. ఓకే. సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఓకే. అంతా నార్మల్గానే జరుగుతుంది. మెయిన్ 10th సర్టిఫికేట్, మెయిన్ 10th సర్టిఫికేట్, తర్వాత క్యాస్ట్, స్టేట్ క్యాస్ట్, సెంట్రల్ క్యాస్ట్ 2 కావాలి. ఓకే. దాంతోపాటు ఆధార్ కార్డు. ఓకే. ఒక 4 ఫొటోస్ సరిపోతాయి. సరిపోతాయి. అండ్ అలాగే ఇప్పుడు బ్రదర్ అంటే ప్రీవియస్ గా ఉన్న క్యాస్ట్ కావాలని చాలా మంది డౌట్స్ ఉన్నాయి, మెయిన్ గా ఉన్నది దాని గురించి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు బ్రో. ఓన్లీ జిరాక్స్ పెట్టినా సరిపోతుంది. జిరాక్స్ మీద సరిపోతుంది. నాకు కూడా లేదు యాక్చువల్లీ, ప్రీవియస్ క్యాస్ట్ లేదు. రీసెంట్ మళ్ళీ క్యాస్ట్ తీసుకున్నాను, యాక్సెప్ట్ చేస్తున్నారా? సో ఎవరు భయపడాల్సిన అవసరం అయితే లేదు గురించి. అదే బ్రో, చాలా మంది ఎట్లా అంటే ప్రీవియస్ క్యాస్ట్ లేదని ఒకరు ఇప్పుడు మీరు చూస్తా ఉన్నారు ఆల్రెడీ, మీరు కూడా నిన్నటి దాకా అసలు జరుగుతుంది టెన్షన్ ఉండే ఉంటారు. ఫొటోస్ కూడా అది ఓల్డ్ ఫొటోస్ కావాలి, అది కూడా ఏం అవసరం లేదు. ఏ ఫొటోస్ ఇచ్చినా తీసుకుంటారు. అంటే అప్పుడు పెట్టినది కాకుండా ఇప్పటిదే రీసెంట్ ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు. ఓకే. ఇప్పుడు అంటే డిగ్రీ సర్టిఫికేట్, ఇంటర్ సర్టిఫికేట్ ఇలాంటి ఏం అడగట్లేదు. మెయిన్ 4 10th, ఆధార్, స్టేట్ క్యాస్ట్, సెంట్రల్ క్యాస్ట్, ఫొటోస్ 4 ఫొటోస్, 2 సెట్లు జిరాక్స్. ఓకే బ్రదర్, మీరు మార్నింగ్ ఏ టైంకి వచ్చారు ఇక్కడికి? ఇక్కడ ఎగ్జాక్ట్లీ 9 o'clock ఉన్నాను. 9 o'clock. ఇంకా టైం కూడా అదే అలర్ట్ చేసారా? 9:30 అని చెప్పేసి అందులో ఉంది, 9 o'clock కల్లా వచ్చాము. ఓకే. ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయింది మీది? అయిపోయింది, 11:30కి అయిపోయింది. అందరికి ఒకేసారి పంపించండి. అండ్ నెక్స్ట్ మరి రైల్వే మెడికల్ ఎక్కడ బ్రదర్ మీది? ఇక్కడ లాలాగూడ బ్రో. లాలాగూడ సెంట్రల్ హాస్పిటల్. ఓకే. సో ఇది డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి మన బ్రదర్. అండ్ అలాగే మీరు ఎక్కడి నుంచి బ్రదర్? ఖమ్మం. ఖమ్మమా? ఓకే. మన సబ్స్క్రైబరే, మన వీడియోస్ మీకు యూస్ఫుల్ గా అయినాయా బ్రదర్? చెప్పండి. మీ వీడియోస్ చాలా యూస్ఫుల్ అయినాయి బ్రో. ఎవరి వీడియోస్ నమ్మేది కాదు నేను, మల్లం క్రియేషన్స్ ఒకటే చూసేది, ప్లస్ ఇంకా ఈజీ ట్రిక్స్ పై సునీల్ అన్నది. ఆ 2 ఫాలో అయ్యేటోళ్ళం, ఈ దాన్ని నమ్మినాము. ఓకే. జెన్యూన్ గా ఉండే అన్నట్టు మీ వీడియోస్, జెన్యూన్ పెట్టేటోళ్ళు కాబట్టి. ఓకే. థ్యాంక్ యూ బ్రో. ఎనీవే వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ బ్రో. మెడికల్ కూడా మంచి కావాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. అండ్ మరోసారి కూడా కలుద్దాం తప్పకుండా. ఓకే బ్రో, థ్యాంక్ యూ. సో ఇంకా ఫ్రెండ్స్, దీనికంటే ముందుగా మనము రైల్వేకి సంబంధించి ఆర్ఆర్బి, ఎన్టీపీసీ కానీ, గ్రూప్ డీకి సంబంధించి కానీ, అండ్ మనకు దీనికి సంబంధించి ఆర్పిఎఫ్ సంబంధించి కానీ కూడా మనము ఒక స్పెషల్గా రైల్వేకి సంబంధించి కోర్సెస్ అయితే తీసుకురావడం జరిగింది. సో దానిలో భాగంగా మీరు ఒకసారి చూడండి, మల్లం క్రియేషన్స్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని రైల్వే కోర్సెస్ అని అక్కడ ఉంటుంది ఫోల్డర్, ఆ ఫోల్డర్ క్లిక్ చేసి 1299 రూపీస్ 1 year వ్యాలిడిటీతో మీకు ఏ కోర్సు తీసుకున్నా కూడా 1299 రూపాయలతో మీకు అవైలబుల్గా ఉంది. ఇది సంక్రాంతి ఫెస్టివల్గా ఆఫర్ అయితే ఇవ్వడం జరిగింది. దీన్ని ఎక్స్టెండ్ చేసి అయితే ఉన్నది, ప్రజెంట్ అయితే ఆఫర్లోనే ఉంది. సో కాబట్టి యాప్ అనేది డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. ఒకసారి చూడండి, ప్రీవియస్ పేపర్లు కూడా ఉన్నాయి మీకు, అవి కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా కూడా ఈరోజు రేపు కానీ ప్రీవియస్ పేపర్లు ఇంకెక్కువ కూడా అప్లోడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాం కాబట్టి తప్పకుండా చూడండి, యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మీకు యూస్ఫుల్గా ఉంటుందనే ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. సో ఫ్రెండ్స్, మేము అక్కడ రైల్వే జూనియర్ కాలేజ్ నుంచి ఇక్కడ మెడికల్ సంబంధించి మళ్ళీ నెక్స్ట్ అయితే మనము చిలకలగూడ మెడికల్ హాస్పిటల్కి అయితే రావడం జరిగింది. సో ఇక్కడ ప్రాసెస్ అనేది చాలా అంటే తొందరగానే అంత కంప్లీట్గానే అయిపోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఏదన్నా కొంచెం అటు ఇటుగా ఎవరికైనా ఏదైనా మెడికల్ ప్రాబ్లం వస్తే మళ్ళీ నెక్స్ట్ డే, సెకండ్ డే అయితే రమ్మంటున్నారంట. సో వాళ్ళని అడిగి కనుక్కున్నది ఏంటి అంటే, వాళ్ళకైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే మీరు ఆల్రెడీ చూస్తూనే ఉన్నారు, ప్రజెంట్ వాళ్ళకు ఆల్రెడీ ఒక్కొక్కరికి ఒక్కొక్క టెస్ట్ లాగా ఇట్లా అయితే చేస్తూ ఉన్నారు. వీళ్ళు కూడా సేమ్ యాజ్ యూజువల్గా మనకు ఏదైతే మెడికల్ నిన్న వాళ్ళకు సంబంధించి ఏదైతే ఇచ్చిరో ఇంటిమేషన్, సో వాళ్ళు ఈరోజు నిన్న డీవీ అయిపోయిన వాళ్ళు ఈరోజు మెడికల్కి రమ్మని ఇక్కడికి అంటే సపరేట్ ఉన్నాయి అన్నట్టు. ఇప్పుడు కాచిగూడ వాళ్ళకి కాచిగూడలో కానీ, అండ్ చిలకలగూడ వాళ్ళకి చిలకలగూడ, లాలగూడలో సెంట్రల్ హాస్పిటల్ సంబంధించి, అండ్ కాజిపేట వాళ్ళకి నిన్న డీవీ అయిపోయిన వాళ్ళు వెంటనే కాజిపేట వెళ్ళిపోవడం జరిగింది. సో ఈ విధంగా మొత్తం కంప్లీట్ అయిపోయి పొద్దుగాల వాళ్ళకి ఏ టైం అయితే ఇచ్చిరో ఆ టైంకి అయితే ఖచ్చితంగా రావాలని చెప్పడం జరిగిందంట. సో వాళ్ళు వచ్చి ఒక్కొక్కటి బ్లడ్ టెస్ట్ సంబంధించి కానీ, ఐ టెస్ట్ సంబంధించి చాలా స్ట్రిక్ట్గా చేస్తూ ఉన్నారు అన్నట్టుగా మనకైతే వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా
మొత్తం హ్యాండ్స్ సంబంధించి చూస్తూ ఉన్నారంట. నేను వాళ్ళని అడిగిన తెలుగు వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారండి. తెలుగు వాళ్ళు హిందీ వాళ్ళని అడిగినా ఎక్కువసేపు వాళ్ళని అడిగితే వాళ్ళని డిస్కషన్ చేస్తే వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఏంటంటే మేజర్గా కలర్ బ్లైండ్నెస్ అనేది ఎక్కువగా చూస్తూ ఉన్నారు. కలర్ బ్లైండ్నెస్లో ఏమైనా ఉంటే మాత్రము రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుందని చెప్పడం జరిగింది, కానీ అంతకు మించి మిగతా అయితే ఏం లేదట. అండ్ ఆబ్సెంటీస్ కూడా ఉన్నారు అనంట, మనకు ఆల్రెడీ చెప్తా ఉన్నారు. డీవీలో కానీ యాజ్ వెల్ యాజ్ మెడికల్లో కానీ ఆబ్సెంటీస్ అయితే ఉన్నారనంట. సో ఆబ్సెంటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నెక్స్ట్ డీవీలో, అంటే ఇప్పుడు కనుక వాళ్ళు ఆబ్సెంటీ అయిపోతే మాత్రం నెక్స్ట్ డీవీలో వచ్చే ఛాన్సెస్, అవి కలిపే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. సో ఓవరాల్గా మెడికల్ సంబంధించి అయితే టాప్ టు బాటం అయితే మొత్తం కంప్లీట్లీ చూస్తూ ఉన్నారండి. అండ్ ఐస్ సంబంధించి మెయిన్గా రైల్వేలో కావాల్సింది ఏంటి అంటే మెయిన్గా ఐ సంబంధించి A2 మెడికల్కి సంబంధించి నేను వాళ్ళని అడిగిన బ్రదర్ని అడిగితే ఒకళ్ళు A2 మెడికల్ వచ్చిందంట. సో అంటే వాళ్ళకి ఆల్రెడీ అక్కడ టిక్ మార్క్ కొడుతుంటే వాళ్ళు చూసిరట. సో A2 మెడికల్ సంబంధించి కానీ లేకపోతే ఏమన్నా టీత్కి సంబంధించి అంటే నార్మల్గా చూస్తూ ఉన్నారు. టీత్కి సంబంధించి పెద్దగా ఏం కాకపోయినా నార్మల్గా చూస్తూ ఉన్నారంట. లెగ్స్ కానీ ఏమన్నా ఇరిగి ఉన్నాయా లేకపోతే ఇంకా ఎట్లా అని. అండ్ ఈసీజీ సంబంధించి ఈసీజీ ఎస్పెషల్లీ ఖచ్చితంగా ఈసీజీ అయితే చాలా స్ట్రిక్ట్గా చూస్తూ ఉన్నారంట. ఎందుకంటే ఇలాంటి హార్ట్ స్ట్రోకులకు సంబంధించి ఎట్లా ఏమన్నా ఉన్నాయి అట్లానే మీరు ఏం టెన్షన్ పడొద్దు, అలా ఫ్రీగా ఉండాలి. అలాంటప్పుడు మాత్రం మీకు ఈజీగా అయిపోతూ ఉంటుంది. సో కాబట్టి ఈసీజీ సంబంధించి అండ్ ఇంకా మొత్తం సంబంధించి లెగ్స్ కానీ ఈ ఫ్లాట్ ఫుడ్ సంబంధించి కానీ ఇవన్నీ కూడా అట్లా చూస్తూ ఉన్నారు అన్నట్టు. మేజర్గా చూసేది ఏంటంటే కలర్ బ్లైండ్నెస్ అనేది బాగా చూస్తూ ఉన్నారట. సో అది అందులో ఏమన్నా ప్రాబ్లం ఉంటేనే కానీ ఏమన్నా ఇష్యూ అయితే తప్పితే మిగతా వాటికి కూడా ఎలాంటి ఇష్యూ లేదు. సో ఓవరాల్గా డీవీకి సంబంధించి మెడికల్ సంబంధించి కంప్లీట్లీ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అయితే ఇచ్చినా నేనైతే అనుకుంటా ఉన్నా. సో ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎస్పెషల్లీ రైల్వే గ్రూప్ డీకి ఎన్టీపీసీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా మీకు అసలు డీవీ అంటే ఏంటిది, మెడికల్ అంటే ఏ విధంగా రైల్వేది ఉంటుంది అనేది మీకు యూస్ఫుల్గా ఉంటుంది ఉద్దేశంతో. అండ్ ఇప్పుడు జరగబోయేది రేపు ఎల్లుండి ఆవులని ఇట్లా జరగబోయే వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో నేను మీకు అక్కడికి వెళ్ళి మరీ తీసుకురావడం జరిగింది. ప్రతి ఒక్కరు ఈ వీడియోని చూసి లైక్ చేసి అండ్ మీ మిత్రులతో షేర్ చేస్తారని కూడా కోరుకుంటా ఉన్నా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ మల్లం క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్.